చిత్తూరు జిల్లా పైరెడ్డిపల్లె మండలంలో ఆలపల్లె గ్రామ విద్యుత్ లోపానికి గురవుతున్న ఆలపల్లె రైతులకు దాదాపుగా 2 నెలల నుండి విద్యుత్ సరఫరా ఒక రోజుకు 4 గంటల సమయం 3 ఫేజ్ దమ్ వదులుతున్న సమయంలో సింగిల్ ఫేజ్ పడిపోవడంతో సరిగ్గా అదే సమయంలో ఆలపల్లె రైతులు బోరు మోటార్స్ దాదాపుగా 18 మోటార్స్ కాలిపోయాయి. ఇక ఆలపల్లె రైతులకు మోటార్లు కట్టించుకోలేక ఇబ్బంది పడుతున్నారు. నీటి సమస్య కొంత ఏర్పడింది. వేసిన పంటలు ఎండిపోతున్నాయి. పశువులకు త్రాగడానికి నీరు లేక అవస్థలు పడుతున్నాయి. సబ్ స్టేషన్లకి తెలియపరచడానికి అయినా ఫలితం దొరకపోవడంతో ఆందోళనకు గురవుతున్న రైతులు ఈ విద్యుత్ సమస్యను పరిష్కరించే దిశగా ఎవరు ముందుకు వస్తున్నారని ఎదురు చూస్తున్నారు ఆడపల్లె రైతులు ప్రజలు. నీ మాట ఎన్నిసార్లు కాలేదు ఈ నెలలో? 2 సార్లు కాలేదు సార్. ఎంత అయితే మాట ఖర్చు? 10,000 అయింది సార్. 10,000 నుండి 15 దాకా కరెంట్ న్యాయంగా అయిందా 2 సార్లు సార్. ఇప్పుడు పెట్టిండేది అంతా ఎండిపోయా, పప్పు కూడా పోయా, పప్పు కూడా ఏం లేక అంతే. ఇది పాయింట్. వ్యవసాయ బోరు మోటార్ కాలిపోవడంతో నిరసన తెలుపుతున్న రైతులు. ఇలాగే కొనసాగితే ఆందోళన తప్పదంటున్న రైతులు. ఎన్ని రోజులు వేసుకుంటారు? ఇప్పుడు వాటికి 3 రోజులు 4 రోజులు పడుతుంది సార్. ఇప్పుడు ఎత్తింది ఉన్నాడు, దించేది వాళ్ళ మోటార్లు కట్టేది 2 దినాలు. నీ సమస్య ఏమే? ఎందుకు ఎత్తుడివి? వోల్టేజ్ ప్రాబ్లం నుండి కాలింది. ఇప్పుడు సంవత్సరం 2 ఏళ్ళ నుండి మాకు ఈ వోల్టేజ్ ప్రాబ్లంతోనే మోటార్లు పోతుంటాయి. సో వాళ్ళు సబ్ స్టేషన్లు ఒప్పుకోవాలా. సిన్ఫోర్ము ఉంటారు కొన్నాళ్ళు కోటరపల్లి అంటూ ఉన్నారు. దీని నుంచి మాకు పాత లోడ్డు 3 పైసలు పోతా ఉండదు, 2 పైసలకు వచ్చి మోటార్లు ఎగిరిపోతున్నాయి. ఎప్పుడు చూసినా లో వోల్టేజ్ మోటార్ పోతా ఉండగానే ఆటోమేటిక్గా స్టార్టర్లు కాలిపోతున్నాయి. ఇట్లా ఇప్పుడు మీ ఊర్లో మీ ఒకటే కాదా? 18 మోటార్ల వరకు కాలుతా ఉన్నాయి. కాలిడాయి. ఇప్పుడు ఈ పొద్దు నిన్న వరకు 18 మోటార్లు నిన్న మధ్యాహ్నం కరెంట్లో. నీ పేరేం పెద్దనా? నా పేరు పద్మనాభ రెడ్డి. మీ సర్వీస్ నెంబర్ ఎంత? సర్వీస్ నెంబరు 351. ఏమేమి పంటలు చేసినావు? అంటి చెట్లు, పప్పాయి, టమాటా. నా పేరు రామచంద్రారెడ్డి. మాది బైరెడ్డిపల్లి మండలం ఆలపల్లి గ్రామము. మా గ్రామంలో గత కొంతకాలంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా కానందువల్ల ఇబ్బందులు పాలవుతూ ఉండము. 2-3 రోజులుగా దాదాపుగా 18 మోటార్లు మా ఊర్లో కాలిపోయినాయి. మెయిన్ ఆవులకి మేత లేకుండా పోతుంది. తాగేదానికి నీళ్లు కూడా లేకుండా అయిపోయినాయి 2 రోజుల నుండి. మా సమస్య ఎట్లా కనుక్కొని చూసి చెప్పాలని చెప్పేసి, మా సమస్య పరిష్కారం చూపించాలని చెప్పేసి విద్యుత్ శాఖని కోరుకుంటాను. ఎన్ని బోర్లు ఉన్నాయి? నాకు ఒక బోర్ ఉంది. సర్వీస్ నెంబర్ ఎంత మీకు? 353. నమస్తే సార్, పత్రికా విలేకరులు నమస్తే. మాది బైరెడ్డిపల్లి మండలం ఆలపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు మేము. మా ఊర్లో దాదాపు 100 మంది వరకు రైతులు ఉంటారు. సాధారణంగా ఈ గ్రామం అనేది వ్యవసాయ ఆధారిత గ్రామం. మోస్ట్లీ దీంట్లో ఉండే ప్రజలు మొత్తం వ్యవసాయం మీదే ఆధారపడి ఉంటారు. దాదాపు 100 కుటుంబాల వరకు వ్యవసాయం చేస్తూ జీవనోపాధిగా దీన్ని ఆదాయాన్ని అయితే పొందుతున్నారు. ఇటీవల కాలంలో అంటే దాదాపు 2-3 నెలల నుండి కరెంటు సమస్యలు అనేవి మేము చాలా తీవ్రంగా ఎదుర్కొంటున్నాము. ముఖ్యంగా ఏమిటంటే వోల్టేజీలు తక్కువగా రావడం వల్ల, అదేవిధంగా కరెంటు 2 షిఫ్ట్లుగా ఇస్తున్నారు. ఆ షిఫ్ట్లుగా ఇచ్చే టైంలో ఏమవుతుందంటే చాలా సందర్భాల్లో వోల్టేజ్ అనేవి సమస్యలుగా ఉండటంలో మోటార్లు అనేవి కాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు అనేది కాలిపోవడం జరుగుతుంది. దీనివల్ల రైతులు అనేది ఆర్థికంగా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఒకసారి ఒక ట్రాన్స్ఫార్మర్ కానీ మోటార్ కానీ కాలిపోతే దాదాపు 10,000 నుంచి 20,000 రూపాయల మొత్తాన్ని అయితే వాటిని బాగు చేయడానికి అయితే యూజ్ చేస్తూ ఉన్నారు. ఇంత మొత్తాన్ని ఇప్పుడున్న ధరల విషయంలో అన్నీ చూసుకున్నట్లయితే వచ్చే రైతుకు 2-3 నెలల నుంచి వచ్చే ఆదాయం 20,000 30,000 ఉన్నట్లయితే ఆ మొత్తాన్ని కేవలం రైతులు మోటార్లకి ట్రాన్స్ఫార్మర్లకి బాగు చేయించుకోవడం కోసమే దాన్ని యూజ్ చేస్తున్నారు.
దీనివల్ల రైతులకి ఇంకా సమస్యలు పెరుగుతున్నాయి. కానీ మీ ఊరు లైన్ మ్యాన్ వచ్చి పరిశీలించగా ఇంతకుముందే దాదాపు చాలా సార్లు అయితే వాళ్ళ దృష్టికి అయితే తీసుకెళ్ళాము. కానీ వాళ్ళైతే సరిగ్గా స్పందించకపోవడం వల్ల, కొన్నిసార్లు చెప్పడం వల్ల చేస్తామని చెప్తున్నారు. కానీ అదేవిధంగా ప్రాబ్లమ్స్ అనేది కంటిన్యూస్గా వస్తున్నాయి. దీనివల్ల కంటిన్యూస్గా దాదాపు నిన్న ఎదురైన విద్యుత్ సమస్య ద్వారా దాదాపు 10 నుండి 18 వరకు మోటార్లు కాలిపోయి ట్రాన్స్ఫర్లు కూడా కొంచెం ప్రాబ్లం అయిన ఇవైతే మనం నిన్న ఫేస్ చేసాం సార్. దీనికి మేము కరెంట్ సిబ్బందికి ఒకటే తెలియజేసుకుంటున్నాము, మీరు గ్రామంలోని వ్యవసాయ రైతులకి తగిన విధంగా స్పందించి వాళ్ళకి వోల్టేజ్ సమస్యలు కానీ ట్రాన్స్ఫార్మర్ సమస్యలు కానీ రాకుండా తగిన విధంగా స్పందించాలనేసి రైతుల తరఫున మేమంతా కోరుకుంటున్నాం.